రైతులకు నమస్కారం. ఈనాటి వెనామీ కౌంట్ ధరలు 100 కౌంట్ 250 రూపాయలు, 90 కౌంట్ 260 రూపాయలు, 80 కౌంట్ 280 రూపాయలు, 70 కౌంట్ 305 రూపాయలు, 60 కౌంట్ 335 రూపాయలు, 50 కౌంట్ 355 రూపాయలు, 45 కౌంట్ 365 రూపాయలు, 40 కౌంట్ 385 రూపాయలు, 30 కౌంట్ 460 రూపాయలు, 25 కౌంట్ 540 రూపాయలు, 20 కౌంట్ 570 రూపాయలుగా నమోదైనాయి. ఫీడ్ సప్లిమెంట్స్ ఎడిషన్ వైట్ కట్ వచ్చిన తరువాత రైతులు ఎక్కువగా యాసిడ్ తో కూడిన మెడిసిన్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల వైట్ కట్ తగ్గినప్పటికీ రొయ్యలు ఫీడ్ తినడం మానేస్తాయి. కాబట్టి వైట్ కట్ నియంత్రణలోకి రావడానికి గట్ ప్రోబయోటిక్స్ ని ఫీడ్ తో పాటు వాడుకోవాలి. అలాగే తప్పకుండా వాటర్ టెస్ట్ చేయించుకుని వాటర్ పారామీటర్స్ అన్నిటినీ ఆప్టిమల్ స్థాయిలో ఉంచుకోవాలి. రొయ్య అతరహో 5 ఎకరాల్లో రొయ్యలు పండిస్తున్న వాతావరణ మార్పులతో 10 రోజుల కిందట ఆకస్మికంగా పట్టుబడి చేసేశారు. 7.5 లక్షల నష్టం వాటిల్లిందని, ఈ రోజు ఉన్న ధర ఆ రోజు ఉండే లాభాలతో బయటపడేవాడినని ప్రొద్దుటూరుకు చెందిన ఒక రొయ్యల రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడులు బాగున్నప్పుడు ధరల పతనం అవుతున్నాయి. చెరువులు ఖాళీ అయ్యాక ధరలు పైకి ఎగిసి పడుతున్నాయి. ఇది రొయ్య రైతుల దయనీయ పరిస్థితి. 2 నెలలుగా వ్యాధుల ఉధృతితో ఉమ్మడి జిల్లాలో 80% చెరువుల్లో పట్టుబడులు చేసేశారు. ఈ నేపథ్యంలో ధరలు పెరగడంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది తొలి వారంలో 100 కౌంట్ కిలో ధర 225 రూపాయలు ఉంది. మూడో వారంలో 215కు పడిపోయింది. జూలై తొలి వారం నుంచి ధర క్రమంగా పుంజుకుంటూ 20వ తేదీకి 70 రూపాయల నుంచి 250కి చేరింది. 210, 220 ధరల్లో పట్టుబడి చేసిన రైతులంతా తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు 50 రూపాయల వరకు పెరిగిన ధరలు చూసి ఆవేదనకు గురి అవుతున్నారు. సాగుపై సందిగ్ధం. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యల సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలోకి సాగుదారులు వెళ్లిపోతున్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో సింహభాగం సమకూర్చి పెట్టే ఆక్వా రంగంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాలి భావన రైతుల్లో కనిపిస్తుంది. రొయ్య పిల్ల హ్యాచరీల ఏర్పాటు, మందులు, మేతల ధరల నియంత్రణ, ధరల స్థిరీకరణ, శీతల గిడ్డంగుల ఏర్పాటు వంటి వాటిపై గట్టి చర్యలు తీసుకుంటేనే సాగు మనుగడ సాధ్యమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 30 డిగ్రీలు, అత్యల్పంగా 25 డిగ్రీల వరకు. తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల వరకు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 30, అత్యల్పంగా 26 డిగ్రీలు. నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 30 డిగ్రీలు, అత్యల్పంగా 25 డిగ్రీల వరకు నమోదైనాయి. మన రొయ్య రాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.